సైబేరియా చస్కీ డాగ్స్ మనసును చంపుతాయా? దాడులు చేస్తాయా? అవి ఏ విధంగా వ్యవహరిస్తాయన్న దాని మీద ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే హైదరాబాద్‌లోని మధురా నగర్‌లో నిన్న పవన్ అనే వ్యక్తికి హస్కీ డాగ్ దాడి చేయడం వల్లే చనిపోయాడని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే పోలీసు దర్యాప్తులో కావచ్చు, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కావచ్చు, దానివల్ల చనిపోలేదని గతంలో కొంతకాలంగా పవన్ అనారోగ్యంతో ఉండడం వల్ల అతను మృతి చెందాడని, ఆ తర్వాత కుక్క అతని పక్కన ఉండడంతోటే స్థానికులు అతన్ని కరవడం వల్లే పవన్ చనిపోయాడని చెప్పేసి అనుమానించడం జరిగింది. ఈ ఘటనను పక్కన పెడితే అసలు సైబీరియా హస్కీ డాగ్స్ గురించి మనం ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. హస్కీ డాగ్స్ పూర్తిగా తోడేలుకు చెందిన లక్షణాలు కలిగి ఉంటాయి. తోడేలు ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో అదే విధంగా ఈ కుక్కలు కూడా వ్యవహరిస్తుంటాయి. ఇది సుమారుగా 4500 సంవత్సరాల క్రితం రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఇవి జన్మించాయి. అప్పటి నుండి అక్కడ చక్సీ అన్న ప్రజలు ఈ కుక్కలని ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో పెంచుకునేవారు. ఇవి ఎక్కువగా ఈ ఇంటి భద్రత కంటే సేవలు అందించడంలోనే ఈ హస్కీ డాగ్స్ ఎక్కువగా శ్రమించడం జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి మంచు ప్రాంతంలో ఈ స్లెడ్ అని చెప్పేసి ఒక వాహనం ఉంటుంది. దాన్ని గుంజుకొని తీసుకెళ్లడంలో, దూరం తీసుకెళ్లడంలో అవి ఎంతో ఉపయోగపడతాయి. 1925లో వచ్చిన తుఫాను సమయంలో ఈ హస్కీ డాగ్స్ స్థానికులను రక్షించడంలో ఎంతో శ్రమపడ్డాయని చెప్పేసి కూడా చరిత్ర మనకు చెబుతుంది. ఈ హస్కీ డాగ్స్ సుమారుగా 50-60 పౌండ్ల బరువు కలిగి 20-25 అంగుళాల ఎత్తు ఉంటాయి. గోధుమ రంగు శరీరంతో ఉండి నల్లటి ముక్కును కలిగి ఉంటాయి. చాలా చురుగ్గాను, శక్తివంతంగా ఉంటాయి. వీటిని పెంచడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే గతంలో ఈ కుక్కలని కేవలం పరిశ్రమలకి, శ్రమకి, తర్వాత ఇంట్లో పనులకు మాత్రమే ఉపయోగించేవారు. దాని తర్వాత క్రమంగా అది పెంపుడు జంతువుగా మారింది. పెంపుడు జంతువుగా మారిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ హస్కీ డాగ్స్ని పెంచడం మొదలుపెట్టారు. హస్కీ డాగ్స్ శక్తివంతంగా ఉండడంతో దానికి నిరంతర శ్రమ, వ్యాయామం, అనేక పద్ధతుల ద్వారా పెంపకం అన్నది చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి ద్వారా పెంచకపోతే కొన్ని ఇబ్బందులు అయితే దీని ద్వారా ఎదురవుతాయి. ఎందుకంటే వీటికి పెట్టే ఆహారం కూడా చాలా ప్రత్యేకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువగా శక్తివంతంగా ఉండకపోతే ఆ స్థాయికి సంబంధించినటువంటి ఆహారాన్ని వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఈ హస్కీ డాగ్స్ని మనం పెంచుకునే ముందు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ దగ్గర మనం మెళకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట వ్యాయామం చేయించడం, ఎక్సర్సైజ్ చేయించడం, తర్వాత నిత్యం దాంట్లో శుభ్రంగా ఉంచడం, తర్వాత ప్రజలతోటి అంటే ఎవరైతే యజమాని ఉన్నాడో అతను ఆ కుక్కతో ఎలా వ్యవహరించాలన్న దాని మీద కూడా ప్రత్యేక అధ్యయనాలు ఉన్నాయి. దాని ప్రకారం చూసుకుంటే మనం ఈ హస్కీ డాగ్ని అది చిన్న వయసులోనే ఇంటికి తీసుకురావడం ద్వారా యజమానికి దగ్గరగా ఉండే విధంగా మనం పెంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు ఉన్నప్పుడు కూడా పిల్లలతో కూడా అది చాలా యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అలాంటి పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హస్కీ డాగ్స్ గతంలో గుర్గావ్ గ్రామంలో ఒక ఇద్దరి మీద అటాక్ చేసింది. అదేవిధంగా హైదరాబాద్లోని రహమత్ నగర్లో కూడా అవి అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ కుక్కలు తరచుగా అటాక్ చేస్తాయంటే కాదని చెప్తున్నారు. ఎంతో ప్రేమగా ఉంటాయి ఇవి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా వరకు దాడులు చేయకుండా సన్నిహితంగా ఉంటాయని చెప్తున్నారు. అయితే జరుగుతున్న ఘటన చూస్తే కొంత ఆందోళనకరంగానే ఉంటుంది. దీనికి కారణం వాళ్ళు పెంచుతున్న విధానంలో మార్పులు రావడమే అని చెప్పేసి ఎవరైతే ఈ కుక్కల పెంపకంలో అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ సూచనలు ఏవైతే ఉన్నాయో పాటించి దాన్ని అమలు చేయడం ద్వారా ఇలాంటి సైబీరియన్ హస్కీ డాగ్స్ని మంచి పద్ధతిలో పెంచుకొని తగిన ప్రతిఫలాన్ని పొందవచ్చు. అంతేగాని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వాటితో ప్రమాదం అయితే పొంచి ఉండదని చెప్పుకోవచ్చు.